2025-26 మోడల్స్ ఏదైతే టాటా వెహికల్స్ ఉన్నాయో ఆ టాటా వెహికల్లో మ్యానుఫ్యాక్చర్ డిఫాల్ట్ ఉంది. టిప్పర్లలోనేమో బ్రేక్ సమస్య, టైర్ల సమస్య ఉంది. లారీలకేమో మైలేజ్ సమస్య, టైర్ల సమస్య ఉంది. ప్రతి ఒక్క లారీకి ధనలక్ష్మి కాడ ఉన్నాయి కానీ టాటా దగ్గర ఉన్నాయి కానీ మైలేజ్ సమస్య, టైర్ల సమస్య ప్లస్ అలాగే బ్రేకింగ్ సమస్య. ఈ లైనర్లు అని చెప్పేసి ఒకరోజు, రాకెట్ లైన్ ఒకరోజు, పైప్ లైన్ ఒకరోజు, ఈ బ్రేకులు రాని బండ్లను ఇప్పించి రోడ్ల మీద తోలుతారు. రేపు జరగబోయే ఏదైనా యాక్సిడెంట్లు అయితే మాత్రం దానికి టాటా, ఈ ధనలక్ష్మి, జాస్పర్ ఏజెన్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళే పూర్తిగా బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ బ్రేక్ సరిగ్గా లేని బండ్లని రోడ్ల మీద తోలుతారు. ఇవాళ కస్టమర్లను ఇబ్బందులు గురి చేస్తారు. మీరు ఏదైతే వెహికల్స్ అమ్మిరో అటు వెహికల్స్ని 2025-26 మోడల్స్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని మీరు ఒక్కసారి మళ్ళీ రీచెకింగ్ చేయాలి. ఏదైతే షోరూమ్కి వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ తోటి వచ్చే వెహికల్స్ని వాళ్ళు సరిగ్గా చెక్ చేయకుండా కస్టమర్లకు ఇచ్చి ఇలాంటి సమస్యలకు గురి చేస్తున్నారు. ఇతనేమో 6 నెలల నుంచి బండి కొన్న 6 నెలల నుంచి సమస్య వస్తుంది. అతనేమో 2 నెలలు అవుతుంది ఇప్పుడు బండి కొని, 2 నెలల నుంచి సమస్య ఉంది. ఇతను లారీ కొన్నాడు 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో ఈయనకు టైర్ల ప్రాబ్లం ఉంది. ప్రతి ఒక్కరికి ఇలాంటి ప్రాబ్లం ఉంది. కాబట్టి ధనలక్ష్మి ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో ధనలక్ష్మి ఏజెన్సీ కానీ జాస్పర్ ఏజెన్సీ కానీ మీరు మీ టాటా కంపెనీతోటి మాట్లాడి ఈ కస్టమర్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. మీరు చేయనిచో మేము ఎంతవరకైనా లారీ ఓనర్లు అందరం ఒకటై ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. కస్టమర్లకు ఏ మాత్రం ఇబ్బంది జరిగినా దానికి బాధ్యత ఈ టాటా కంపెనీ, ధనలక్ష్మి, జాస్పర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే పూర్తి బాధ్యత వహించాలి. ఏ సమస్యతోటి ఎవరికన్నా రేపు ఏమైనా అపాయం జరిగినా దానికి వారే బాధ్యత వహించాలి. కస్టమర్లకు ఏమైనా అయినా వారే బాధ్యత వహించాలని మీ ఈ రోజు తెలియజేస్తున్నాం.